హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, ప్రభాస్ గారి ప్రాజెక్ట్ కే కల్కి 2898 AD మూవీ రిలీజ్కు సిద్ధంగా ఉండడంతో చాలామంది ఇప్పుడు ప్రభాస్ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. సార్, అందులో మెయిన్గా చూసుకుంటే ప్రభాస్ గారి ఆస్తులు గురించి, ప్రభాస్ గారికి అసలు ఎంత ఆస్తులు ఉన్నాయని చెప్పేసి చర్చించుకుంటున్నారు. ఒకవేళ ప్రభాస్ గారు కనుక పెళ్లి చేసుకోకపోతే ఆ ఆస్తులు ఎవరికి చెందుతాయన్న క్వశ్చన్ కూడా వాళ్ళు చర్చించుకోవడం చూస్తున్నాం. సార్, మరి ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏంటి సార్? ఈ ప్రశ్నలకు నా సమాధానం అంటే, ప్రభాస్ తెర మీద అంటే ఈ వెండితెర జీవితం చూడక ముందే ఆయన పెద్ద కోటీశ్వరుడు. రాజావారు అండి, మొగల్తూరు రాజావారు. ఆ మొగల్తూరు ఏంటి, కృష్ణరాజు తండ్రి ఆడబిడ్డ అన్నమాట. అంటే కృష్ణరాజుకి మేనత్ అవుతుంది, కృష్ణరాజు తండ్రికి ఒక చెల్లెలు అవుతుందన్నమాట. వీళ్ళు ఇక్కడికి అంటే ఈ తాలూకు ఆస్తి పాస్తులు అయిన ఉన్నాయి, ఈ తాలూకు సహాయం కావాలని అంటే వచ్చారు వీళ్ళు. కృష్ణరాజు గారు వచ్చారు, మొగల్తూరు. వాళ్ళ ప్రాపర్టీస్ వీళ్ళ ప్రాపర్టీస్. ఆయనకి కృష్ణరాజు తాలూకు ప్రాపర్టీస్ ఏంటంటే మేనత్త ప్రాపర్టీ కలిసింది, తండ్రి ప్రాపర్టీ కలిసింది, తాత ప్రాపర్టీ కలిసింది. ఎంత ఉందో వాళ్ళకి తెలియదు దానికి ఆ ప్రాపర్టీ. అయితే కృష్ణరాజు కూడా ఆ మధ్య అసిస్టెంట్ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నాడు. తర్వాత ఆయన గ్రానైట్ బిజినెస్ చేశాడు. దాంట్లో గ్రానైట్ కొత్తగా రావడం, మార్బుల్స్లోను దాంట్లో తెగ సంపాదించాడు. గ్రానైట్ బిజినెస్లోను ఊహించని విజయాలు వచ్చాయన్నమాట. అది జబ్బు ఉంది. అలా కృష్ణరాజు గారు మొత్తం కెరియర్లో ఫుల్ టైం ఎంత సంపాదించాడు. ప్రభాస్ ఒక సినిమా సంపాదించాడు. ఏంది 200 కోట్లు అంటే కృష్ణరాజు లైఫ్ అంతా కష్టపడితే చేశాడనమాట. అలాగే ఎన్ని వందల కోట్లు సంపాదించాడు. లాభాల్లో కూడా వాటా తీసుకుంటున్నాడు. అది లాభాల్లో వాటా తీసుకోవడం ముందు కృష్ణరాజే ప్రారంభించాడు. అంటే సినిమాకి ఎంతో కొంత ఇచ్చి నైజాం ఏరియా నేను ఉంచుకుంటానండి, మిగతా నాకు ఇవ్వాల్సిన డబ్బు దాంట్లో షేర్లు తీసుకుంటా అనేవారు అన్నమాట. అది ప్రభాస్ కూడా వచ్చింది. నేను నాకు పెద్ద అడ్వాన్సుల కోసం వాటి కోసం నాకు లేదు కానివ్వండి, ఎంత పే చేస్తుందో అది పే చేసిన దాంట్లో తీసుకుంటానంటే దానికి బాగా చాలా మంచి ఆదాయం వచ్చింది. ఆస్తులు చాలా బాగా పెరిగాయి, కౌంట్ చేయడానికి వీలు లేదు. డెఫినెట్గా కొన్ని వేల కోట్లు ఉంటాయి అన్నమాట. ఎక్కడ చెక్కు చెదరలేదు కదా ఆస్తులు పోవడం అదేం లేదు. మొన్న దాన్ని ఏమంటారు, ఓ సినిమా వచ్చిందండి, అది మర్చిపోతున్నాను ఇప్పుడు కూడా. సలార్ కంటే ముందు అంటే వాళ్ళ ఆస్తులు ఏం పోలేదు నాకు తెలిసి. మొన్న మాత్రం రాధేశ్యామ్ అనే ఒక దరిద్రం పిక్చర్కి ప్రభాస్ చెల్లి ఒక 300 కోట్లు ఖర్చు పెట్టింది. అది మళ్ళీ వెనక్కి రాలేదు. నథింగ్ అన్నమాట. ప్రభాస్కి ఒక 5 కోట్లు 10 కోట్లు 100 కోట్లు అంటే ఇది నథింగ్ అన్నమాట. అలా ఎవరికి ఇచ్చాడు, ఆయన తాలూకు ఆయన లెవెల్స్లో ఆయన ఉంటాడు. కానీ డెఫినెట్గా డబ్బు గురించి అంత ఆలోచించే పని లేదు రాజావారు ఎప్పటికి కూడా. ఆయనతో పాటు ఒక 50 కంచాలు లేవలసిందే. ఆ కృష్ణరాజు గారికి ఏ ఆలోచనలు ఉన్నాయో అలవాట్లు ఉన్నాయో ఈయనకి ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ఇంత ప్రాపర్టీ ఉందని లెక్క కట్టడానికి వీల్లేదు. ఒకవేళ ఆయన పెళ్ళి కాకపోతే ఆయనకి మొత్తం కృష్ణరాజు గారికి పిల్లలు ఉన్నారు కదా, మరి సూర్యనారాయణ గారికి కూడా పిల్లలు ఉన్నారు కదా. ఆయన పెళ్ళి కాకపోతే ఆ తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు పెళ్ళి అవుతుంది కదా. అయితే వాళ్ళలో ఉంది అందరూ సమానమే, వాళ్ళు ఉన్నది ఆడ మగ సమానమే కనుక సమానంగా పంచుకుంటారు. అందులో కృష్ణరాజు గొప్పతనం ఏంటంటే నీ అని భేదం లేదు. తమ్ముడు పుట్టిన తన కొడుకే, పెద్ద కొడుకుగా మన ప్రభాస్ సలహాలు తీసుకునేవాడు అన్నమాట. అందువల్ల పెద్ద కొడుకుగా మొత్తం అన్నీ కూడా ఆయన ఆలోచన ప్రకారంగా ఆ నిర్ణయం ప్రకారంగా జరుగుతాయి. అది అందువల్ల ఆస్తులు ఎక్కడికి పోవు, 1000 కోట్ల ఆస్తులు ఎక్కడికి పోవు. అందరిది ఒకే మాట ఒకే బాట. తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు, మీరు ఏ కంగారు పడద్దు. ఆ వేణుస్వామి గారు చెప్పాడని మనం ఆలోచించద్దు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు, బాగుంటాడు. అది ఓకే సార్, మరి ప్రాజెక్ట్ కే మూవీ తర్వాత పెళ్లి చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ సాలార్ 2 షూటింగ్లో లేదు, తొందరగానే పెళ్లి చేసుకుంటాడు. అది పెళ్లి చేసుకుందామని ఆలోచన వచ్చింది. మరి ఎందుకు ఆలోచిస్తున్నాడో తెలీదు. బట్ యాజ్ ఇట్ ఈజ్గా యాజ్ ఆన్ టుడే ఆయన తాలూకు ఉద్దేశం ప్రకారంగా పోవాలంటే అందరూ అనుకున్నట్టే పెళ్లి జరగవచ్చు. అందరూ ఏమనుకుంటున్నారో, ఎవరు పెళ్ళాంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో
ఎవరైతే ఈయన కోసం పెళ్లి చేసుకోకుండా కాసుకొని కూర్చుంటున్నారో ఆవిడతో పెళ్లి జరగచ్చు. ఓకే సార్, కమింగ్ టు కల్కి సినిమా మరి తొందరలో రిలీజ్ కాబోతుంది, ఈ మంత్లోనే 27. అవునవును. సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి సార్. మరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అంతకు మించే వెళ్తుందా అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ ఒపీనియన్ సార్ సినిమా? ఎక్స్పెక్టేషన్స్ అంటే ముందు ఏదనుకున్నాను కానండి, ఆ టీజర్ చూసిన తర్వాత, ఆయన కాస్ట్యూమ్ చూసిన తర్వాత నాకు చాలా అంటే సంథింగ్ అన్యూజువల్, అసాధారణంగా ఉన్నాయి, అంటే ఎక్స్క్లూసివ్గా ఉన్నాయి కనుక డెఫినెట్గా ఈ సినిమా ప్రభాస్ మంచి స్కోరే చేస్తుంది, చాలా మంచి స్కోర్ చేస్తుంది. అంటే పాన్ ఇండియా సినిమా మాత్రం అవ్వదు, బట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫుల్ టైం ఎంత సంపాదించాడు ప్రభాస్? ఒక సినిమా సంపాదించాడు. ఏంది 200 కోట్లు అంటే కృష్ణరాజు లైఫ్ అంతా కష్టపడితే చేశాడనమాట. అలాగే 200 కోట్లు సంపాదించాడు. లాభాల్లో కూడా వాటా తీసుకుంటున్నాడు. అది లాభాల్లో వాటా తీసుకోవడం ముందు కృష్ణరాజే ప్రారంభించాడు. అంటే సినిమాకి ఎంతో కొంత ఇచ్చి నైజాం ఏరియా నేను ఉంచుకుంటానండి, మిగతా నాకు ఇవ్వాల్సిన డబ్బు దాంట్లో షేర్లు తీసుకుంటా అనేవారు అన్నమాట. అది ప్రభాస్ కూడా వచ్చింది. నేను నాకు పెద్ద అడ్వాన్సుల కోసం వాటి కోసం నాకు లేదు కానండి, ఎంత పే చేస్తుందో అది పే చేసిన దాంట్లో తీసుకుంటానంటే దానికి బాగా చాలా మంచి ఆదాయం వచ్చింది. ఆస్తులు చాలా బాగా పెరిగాయి, కౌంట్ చేయడానికి వీలు లేదు. డెఫినెట్గా కొన్ని వేల కోట్లు ఉంటాయి అన్నమాట. ఎక్కడ చెక్కు చెదరలేదు కదా ఆస్తులు పోవడం అదేం లేదు. మొన్న దాన్ని ఏమంటారు, ఓ సినిమా వచ్చిందండి, అది మర్చిపోతున్నాను ఇప్పుడు కూడా. సలార్ కంటే ముందు అంటే వాళ్ళ ఆస్తులు ఏం పోలేదు నాకు తెలిసి. మొన్న మాత్రం రాధేశ్యామ్ అనే ఒక దరిద్రం పిక్చర్కి ప్రభాస్ చెల్లి ఒక 300 కోట్లు ఖర్చు పెట్టింది. అది మళ్ళీ వెనక్కి రాలేదు. నథింగ్ మాట. ప్రభాస్కి ఒక 5 కోట్లు 10 కోట్లు 100 కోట్లు అంటే ఇది నథింగ్ మాట. అలా ఎవరికి ఇచ్చాడు, ఆయన తాలూకు ఆయన లెవెల్స్లో ఆయన ఉంటాడు. కానీ డెఫినెట్గా డబ్బు గురించి అంత ఆలోచించే పని లేదు రాధావి గారు ఎప్పటికి కూడా. ఆయనతో పాటు ఒక 50 కంచాలు లేవలసిందే. ఆ కృష్ణరాజు గారికి ఏ ఆలోచనలు ఉన్నాయో అలవాట్లు ఉన్నాయో ఈయనకి ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ఇంత ప్రాపర్టీ ఉందని లెక్క కట్టడానికి వీల్లేదు. ఒకవేళ ఆయన పెళ్ళి కాకపోతే ఆయనకి మొత్తం కృష్ణరాజు గారికి పిల్లలు ఉన్నారు కదా, మరి సూర్యనారాయణ గారికి కూడా పిల్లలు ఉన్నారు కదా. ఆయన పెళ్ళి కాకపోతే ఆ తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు పెళ్ళి అవుతుంది కదా. అయితే వాళ్ళలో ఉంది అందరూ సమానమే, వాళ్ళు ఉన్నది ఆడ మగ సమానమే కనుక సమానంగా పంచుకుంటారు. అందులో కృష్ణరాజు గొప్పతనం ఏంటంటే నీ అని భేదం లేదు. తమ్ముడు పుట్టినా తన కొడుకే, పెద్ద కొడుకుగా మన ప్రభాస్ సలహాలు తీసుకునేవాడు అన్నమాట. అందువల్ల పెద్ద కొడుకుగా మొత్తం అన్నీ కూడా ఆయన ఆలోచన ప్రకారంగా నిర్ణయం ప్రకారంగా జరుగుతాయి. అది అందువల్ల ఆస్తులు ఎక్కడికి పోవు, 1000 కోట్ల ఆస్తులు ఎక్కడికి పోవు. అందరిది ఒకే మాట ఒకే బాట. తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు, మీరు ఏ కంగారు పడొద్దు. ఆ వేణుస్వామి గారు చెప్పాడని మనం ఆలోచించొద్దు. ప్రభాస్ పెళ్లి